సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పిజన్ టిప్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను లాఫ్ట్లో ఉన్నా. సో ప్రీవియస్ వీడియో అయితే మన హ్యాండ్ టైం పిజన్ అయితే చూసినాం కదా. సో అదైతే మీకు కొంచెం ఐడియా ఉండొచ్చు దాన్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి అట్లా అని. సో ఆ వీడియో చూడకపోతే హ్యాండ్ టైం ఎలా చేయాలి, మళ్ళీ ఫీడింగ్ ఎలా చేయాలి అనేది నేను ఆ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది హ్యాండ్ టైం చేసే ముందు ఎట్లుంటుంది, ఏ ఏజ్లో తీసుకోవాలి అనేది. సో ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, మన లాఫ్ట్లో అయితే ఒక చిక్స్ అయితే వెళ్ళినాయి రీసెంట్గానే, ఒక 2 days అవుతుంది వెళ్ళి. సో ఆ చిక్స్ ఏవి దేని అనేది చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఆ చిక్స్ మదర్ వచ్చేసి ఇది నా ఓల్డ్ పేర్ల ఫీమేల్, నా ఓల్డ్ ఫీమేల్ అనుకోండి. ఇది ఒకటి పిల్లలని మంచి ఫ్లై కొడుతుంది ఇది. సో మేల్ వచ్చేసి ఇది. దాని కింద 2 చిక్స్ అయితే ఉన్నాయి. ఆ చిక్స్ మెల్లంగా అలవాటు అయితే చూద్దాం మనం ఏ విధంగా వెళ్ళినాయో చిన్నగా. ఇది నార్మల్గా ఉంటుంది పౌరం, చేతి పెడితే ఇట్లా ఏం అగ్రెసివ్ ఉండదు, ఏముండదు, ఫ్రీ ఉంటుంది అన్నట్టు కొంచెం. ఓకే, చూస్తున్నారు కదా ఇట్లా. నా ఓల్డ్ బ్రీడ్ అంటే పౌరాలు ఇవి. అప్పటి ఒక 5-6 years అవుతుంది, అప్పటి నుంచి అయితే ఉంది. ఇంకా దానికంటే ముందే నాకు షోక్ ఉంది ఫ్రెండ్స్, దానికంటే ముందు నుంచే ఇంకా పెంచుతుండే. కాకపోతే అప్పుడు మా బ్రదర్ ఒక అతను ఉంటుండే, బ్రదర్ నేను ఇద్దరం పెంచుతుండే. ఇప్పుడు 5 years నుంచి అయితే నేను ఎలోన్గానే పెంచుతున్నా, ఏ సపోర్టింగ్ లేకుండా. సో పిల్లలు వచ్చేసి చూడండి ఏ విధంగా యాజ్ ఇట్ ఈస్ కలర్. ఈ దీని మీద వెళ్తుంది, లేకపోతే దాని మీద వెళ్తుంది, దీని తప్ప డిఫరెంట్ కలర్ ఏది రాదు ఈ రెండింటికి. సో ఇది ఒకటి. సో ఇంకోటి వచ్చేసి చూడండి, ఇది ఫీమేల్, అది ఇందాక చూపించింది మేల్. సో మేల్ ఫీమేల్ మీకు ఎలా తెలుస్తుంది చిన్న ఉన్నప్పుడు ఒక పేరు వెళ్ళినప్పుడు అంటే, మేల్ ఫస్ట్ ఎగ్లోకి వెళ్తాడు ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫస్ట్ ఫీమేల్ ఎగ్ పెట్టిందంటే అది మేల్, ఇంక సెకండ్ ఎగ్ పెట్టిందంటే అది ఫీమేల్ది. అంతే, దాన్ని బట్టి మీకు గుర్తు పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే తనలాడుతుండు లోపట్లోకి వెళ్ళడానికి. సో అట్లనే బయట వెదర్ కొంచెం బాగుంది, ఇలా ఫ్లై అయితే వేద్దాం పౌరాలకి. సో ఈయనైతే వదిలేద్దాం లోపట్ల, చిక్స్ మీద అయితే వెళ్ళిపోతాడు స్లోగా. చాలా మంచి బ్రీడర్స్ ఫ్రెండ్స్ ఇవి. పిల్లలని అయితే మామూలు ఉండే పెంచడం. వీటిలో పిల్లలు కన్ఫామ్ మంచిగా బయటికి వచ్చేస్తాయి, 100% వస్తాయి. వీటిలో పిల్లలు ఏం చచ్చిపోవు, అవి ఇవి ఏమి ఉంటాయి డిసీజ్ అవి ఇవి. మంచి కేరింగ్ అనేది మంచిగా ఉంటుంది వీటితోటి. ఇదైతే దాని పిల్ల స్టేజ్ ఇంత వచ్చినా ఇట్లా తినిపిస్తూనే ఉంటుంది. ఈ యొక్క స్టేజ్లో వచ్చినా ఇట్లా తినిపిస్తూనే ఉంటుంది ఒక ఫాదర్. సో ఇప్పుడు చిక్స్ మీద ఇది ఒకటి ఉంది, పిల్లల మీద. గుడ్ల మీద అంటే ఇదొక పేరు ఉంది, ఇంకా ఇదొకటి ఎంటీ ఉంది ప్రజెంట్కి. దీని కింద ఒక పిల్లు ఉండే కదా, మనమైతే హ్యాండ్ ఫీడింగ్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఒకటి ఎక్స్ మీద ఉంది. సో ఇది ఒకటి ఎంటీ ఉంది, అది ఇట్లా ఇచ్చేస్తే అయిపోతుంది. సో చూస్తున్నారా ఎంటీ. సో వీటిలల్లా ఇప్పుడు మనం పేరుకి రెడీ చేస్తున్నాం. ఇదొకటి బ్రీడింగ్కి మనం రెడీ చేస్తున్నాం అన్నట్టు. ఈ పేరు ఒకటి. అడల్ట్ అయితే అయిపోయినాయి, చూస్తున్నారు కదా. మేల్ అయితే స్టార్ట్ చేసిండు, ఒక ఫీమేల్ ఒకటే కొంచెం ఇట్లా జోడి మీదకి వెళ్ళాలి. అడల్ట్ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్, కాకపోతే ఇప్పుడు బ్రీడింగ్కి స్టార్ట్ కావాలి ఇవి. సో ఇట్లా ఇవి స్కై రోలర్స్ ఫ్రెండ్స్, ఇవి 2. ఇంకొకసారి బ్రీడ్ తీపిస్తే మాత్రం ఇంకా గరం అయితే ఉన్న దగ్గరనే మొత్తం ఫ్లిప్ కొడుతూనే ఉంటాయి, ఆ విధంగా పౌరాలు ఇవి. సో దీని ఫాదర్ ఒక క్లిప్ ఇట్లా నేను పెట్టినట్టుంటా. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకొకటి మనం ఇదొకటి ఎగరేద్దాం. గల్సెరా ఎల్లో ఐస్ది, చాలా మంచి ఫ్లై ఉంటుంది దీనిది. సో కొందరు ఏమంటారంటే ఎల్లో ఐస్ది ఏమో సాదా అంటారు, అదేం కాదు. దాంట్లో ఇట్లా గ్రేవాస్ ఉంటాయి, అవి జస్ట్ ఐస్ అట్లా వస్తాయి అంతే. నా దగ్గర ఎల్లో ఐస్లో ఉన్నాయంటే 2 ఉన్నాయి, ఒకటి ఇదొకటి, ఇంకోటి అదొకటి. సో దాన్ని తప్పించి ఆల్మోస్ట్ అన్ని వైట్ ఐస్ గ్రేవాజ్లే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. అన్ని ఆల్మోస్ట్ అన్ని గ్రేవాజ్లే ఫ్రెండ్స్, ఒక్కటి సాదలేదు, ఒకటి. సో ఇట్లనైతే ఫ్లై కొడదాం. ఇది ఇట్లా రోలర్ ప్రే అంటే ఇదొక రోలర్ అంటే గ్రేవాజ్ రోలర్, ఇది స్కై రోలర్స్ ఇవి. సో ఇదేమో హై ఫ్లైర్ది, ఇది హై ఫ్లైర్ రోలర్ హై ఫ్లైర్. ఇదేమో హాఫ్ బెండ్ చేసుకుంటే రోల్ చేస్తాయి ఇవి. సో ఈ పేరు స్పెషాలిటీ వచ్చేసి బెండ్ అయ్యకుండా రోల్ అవుతాయి, హై ఫ్లైర్. సో ఆ విధంగా ఉంటాయి నా దగ్గర పౌరాలు అనేటివి. సో బయటికి అయితే వచ్చేసిన ఫ్లై అయితే వేద్దాం. ఫ్లై అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇవైతే మినిమం ఒక 2 hours అయితే ఎగురుతాయి ఇవి ఇట్లా రిజల్ట్.